నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక అందం. రచన ఈచ్చాపురపు రామచంద్రం గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, పెళ్లి చూపులకి అబ్బాయి రాబోతున్నాడంటే అమ్మాయికే కాదు, ఆమె అమ్మా నాన్నలకి కంగారే. అందులోనూ అదే మొదటిసారి అయితే ఇక చెప్పేదేముంది. వారం రోజుల కిందట పెళ్లి సంబంధాలు కలపటం పార్ట్ టైం జాబ్గా పెట్టుకున్న పేరుశాస్త్రి రంగదాం ఇంటికి వచ్చి ఆ మాట ఈ మాట చెప్పి కాఫీ పుచ్చుకుంటూ అసలు విషయం బయటపెట్టాడు. బెజవాడలో ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం ఒకటి ఉంది. దివ్యమైన సంబంధం. పెళ్ళికొడుకు బ్యాంకులో ఉద్యోగి. ఒక్కగానొక్క చెల్లెలికి ఈ మధ్య పెళ్లి చేసి అత్తారింటికి పంపేశాడు. ముసలి తల్లి తప్ప మరే బాద్రాబందీ లేదు. మనిషి బాగుంటాడు. ఏ చెడు అలవాట్లు లేనివాడు. మీది మిక్కిలి డబ్బు మనిషి కాడు. కట్న కానుకలు ఆశించడు. గొంతెమ్మ కోరికలు కోరడు. నమ్మలేనంత మంచి సంబంధం అంటే నమ్మండి. ఆ మాటలకి రంగదాం గారి కళ్ళు మెరిశాయి. అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు. మూడు ముళ్ళు వేసినట్లే. మీరు ఊ అంటే వారం తిరగకుండా అతన్ని పెళ్లి చూపులకి రప్పిస్తాను. భరోసా ఇస్తున్నట్లే అన్నాడు మధ్యవర్తి. ఒక్కసారేమిటి, 100 సార్లన్నా అంటాము. ఆడపిల్లలు కలవాళ్ళం. అన్నయ్య గారు, అమ్మాయిని చూసుకుందుకు అబ్బాయిని వీలైనంత తొందరగా రప్పించండి. ఇలాంటి విషయాల్లో ఆలస్యం అమృతం విషము. శుభస్య శీఘ్రమూ కదా అంది అన్నపూర్ణ. అదెంత పని, ఇవాళే కబురంపుతాను. వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకి ముహూర్తం బాగుంది. ఆ సమయానికే పెళ్లి చూపులనుకుని సిద్ధంగా ఉండండి అని పేరుశాస్త్రి సెలవు తీసుకున్నాడు. అప్పటి నుంచి రంగదాం మనసులో లజుగుజులు పడుతున్నట్లు కనిపించసాగాడు. ఏమిటండి, దేని గురించి అలా ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తున్నట్లున్నారు? నాకు చెప్పొచ్చుగా. భార్యనే తప్ప పైదాన్ని కానుగా ఉండబట్టలేక అడిగిందావిడ. అది కాదన్నపూర్ణ, మనం ముందుగా ఎవరు పెళ్లి చెయ్యాలి? శారదకా విశారదకా? సందేహం బయటపెట్టారాయన. దీనికింత ఆలోచన? వాళ్ళిద్దరూ కవలలే అయినా కొన్ని నిమిషాల తేడాతోనే పుట్టినా ముందు జన్మించింది శారదేగా. కనుక ఆమె పెద్దది. ఆమె పెళ్ళే ముందు చెయ్యాలి తీర్మానించేసినట్టే అందావిడ. ఆహా, అది కాదు, కవలలు కదా అని. సరేలే, అవును, నువ్వు చెప్పిందే నిజము న్యాయము. ఈ బెజవాడ పెళ్లి కొడుకు శారదనే చూపిద్దాం. ఈ మాట ఆమెకి చెప్పు. ఎప్పుడో చెప్పేశాను. ఏమైనా ఈ సంబంధం కుదిరితే మనం చాలా అదృష్టవంతులవుతాం. ఈ రోజుల్లో కట్నం కోరని వరుడు డబ్బేవలేని మనుషులు అంటే అతి అరుదు, మహా అబ్బురమును. అవును. ఆదివారం సాయంత్రం. ఇంకా 4 అయినా కాలేదు. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్లు వేళ ఇంకా చాలా ఉన్నా అప్పటినుంచే చీటికి మాటికి గేటు వైపు చూసేస్తున్నారు రంగదాం దంపతులు. తాను చేయవలసిన పనులు ముందుగా ముగించేసి శారదను అలంకరించడం అనే పనిని విశారదకు అప్పగించేసి తాను కూడా వరండాలోకి వచ్చి భర్తతో పాటు కూర్చుంది అన్నపూర్ణ. ఇద్దరి పరిస్థితి పెద్ద పరీక్షకు పిల్లవాడిని పంపిస్తున్నట్లుగా ఆత్రంగా ఉంది. గేటు దగ్గర ఆటో ఆగిన చప్పుడు. హడావిడిగా పరిగెత్తారు రంగదాం. ఒంటరిగా మిగిలిపోయిన అన్నపూర్ణకేం చేయాలో తోచనట్లు, ఏదో ఒకటి చేయకుండా ఉండటం ఎలా అన్నట్లు ఆవిడ కూడా భర్తను అనుసరించింది మెల్లనైన నడకతో. ముందు పెళ్ళికొడుకు దిగాడు ఆటోలోంచి. అతన్ని చూస్తూనే నిశ్చేష్టుడైపోయారు రంగదాం. మధ్యవర్తి కూడా దిగారు. భర్త నోటమాట రాక బెల్లం కొట్టున్న రాయిలా మిగిలిపోవటంతో, రండి, లోపలికి రండి అంటూ ఆహ్వానించవలసిన బాధ్యతను తనే నిర్వహించిందావిడ విధిలేక. ఇప్పుడు కాదు, ఇంకా వ్యవధుంది. అనుకోకుండా కొంచెం ముందుగా వచ్చాడబ్బాయి. అతను స్నానం చేసి విశ్రాంతి తీసుకున్నాక ఇందుకు ఇక్కడికి వస్తాం. ఎటూ తోవే కదా అని మీకు చెప్పి వెళ్ళొచ్చని ఆగాం అంతే అంటూ మళ్ళీ ఆటో ఎక్కేశాడాయన, పెళ్లికొడుకును కూడా ఎక్కించి. వెళ్ళిపోయినా రంగదాం తేరుకోలేదు. అలాగే చేష్టలుడికి నిలబడిపోయారు. పెళ్లికొడుకు ఎంత అందంగా ఉన్నాడని చూడటానికి 2 కళ్ళు చాలవు. మగవాళ్లలో అంత అందం మరుదు. అవును, మీరేమిటతన్ని చూస్తూ అలా చేష్టలుడికిపోయారు? అందుకే. మీ ఉద్దేశమేమిటి? మీ మనసులో ఏముందసలు? అర్థం కానట్లు చూసిందావిడ. చెబుతాను కానీ ముందు వేడిగా ఓ కప్పు కాఫీ ఇవ్వు. శారదని విశారదని పిలు అంటూ వరండాలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ఏమిటో అయోమయమో, ఆవిడ పంచాంగమో గొణుక్కుంటూ కాఫీ తెచ్చి ఇచ్చి, శారదా, విశారదా, నాన్నగారేదో చెబుతారట, పిలుస్తున్నారు అంటూ కేకవేసింది. వాళ్ళిద్దరూ బుద్ధిగా వచ్చి తండ్రికి ఎదురుగా కూర్చున్నారు. పెళ్లి చూపులలో ఎలా ప్రవర్తించాలో చెబుతారా నాన్నగారు? శారదకి కదా చూపులు, మరి నాకు కూడా కాసెందుకు? ఓహో, పనిలో పనానా? నవ్వుతూ అంది విశారద. ఒకే పాఠం ఇద్దరు శ్రోతలు. విశారద, నేను చెప్పబోతున్నది తేలిక విషయం కాదమ్మా. శారద, ముఖ్యంగా నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. సంయమనంతో వ్యవహరించాలి. నన్ను అర్థం చేసుకోవాలి అన్నాడాయన గంభీరంగా. ఏమిటి నాన్నగారు? పెళ్లి చూపులకి రాబోతున్న అబ్బాయి చాలా మంచివాడు.
ఎత్ర రూపం తత్ర గుణం అని ముఖం చూస్తేనే తెలుస్తుంది. ఏ విధంగా చూసినా ఎంత మాత్రమూ చేజార్చుకోకూడనంత మంచి సంబంధం. ఒక్కసారాగారు. శారద, విశారద ఒకే కాన్పులో కొద్ది నిమిషాల తేడాతో జన్మించిన మీరిద్దరూ ఒక విధంగా కవలలు. కానీ మీ మధ్య విచిత్రంగా చాలా వ్యత్యాసము ఉంది. శారద, నువ్వు ముందు పుట్టావు. నువ్వు చదువుల సరస్వతివి, సంగీతానికి కోకిలవి. విశారద, నువ్వు అందంలో అప్సరసవి. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయగలిగితే బాగానే ఉండేది. కానీ అది కష్టం. కొంచెం ముందు వెనుకలు తప్పవు. కొన్ని నిమిషాలే అయినా ముందుగా భూమి మీద పడిన శారదకే ముందుగా పెళ్లి చేయటం న్యాయం అనుకున్నాం మీ అమ్మ, నేను. ఆ ముగ్గురు ఆయన మాటలను మౌనంగా వింటున్నారు. ఇందాక పెళ్లి కొడుకుని చూశాను. చాలా అందమైనవాడు. ఇంత అంతా అందం కాదు, చెప్పనలివి కాదు. వత్తాసు పలికింది అన్నపూర్ణ. నేను మగవాడినే కనుక మరో మగవాడి మనస్తత్వాన్ని బాగా గ్రహించగలను, అర్థం చేసుకోగలను. తానందంగా లేకపోయినా అందమైన భార్యని మాత్రమే కోరుకునే అత్యాశపరుడు మగవాడు. మరి ఇక అతిలోక సుందరుడైన ఈ వరుడు సహజంగానే అతి చక్కని అమ్మాయిని కోరుకోవటంలో ఆశ్చర్యమూ ఉండదు, అన్యాయమూ ఉండదు. ఏమంటారన్నట్టు వారి ముఖాలలోకి చూశారాయన. చెట్టుక్కన కలగజేసుకుంది శారద. మీ బాధ, అభిప్రాయము నాకు అర్థమయ్యాయి నాన్నగారు. ఈ సంబంధం వదులుకోలేనిది. అతనేమో అతి రూపవంతుడు, నేనేమో అనాకారిని. కాకపోయినా అందం దృష్ట్యా అతి సామాన్యురాలిని. తాను అందంగా లేనివాడైతే నన్ను అంగీకరించగలడేమో కానీ ఇతనికి మాత్రం నేను కాకిముక్కికి దొండపండునే. నా బదులు విశారదైతే అతను తప్పక అంగీకరిస్తాడు. సంబంధం చేజారిపోదు, అంతేనా? ఆయన చాలా తప్పు చేస్తున్నట్లుగా తలవంచుకున్నాడు. క్షమించమ్మా, నా ఆలోచన అచ్చంగా అదే. అంతే. నువ్వు చాలా తెలివైన దానివి కనుక చక్కగా గ్రహించగలిగావు. అన్నపూర్ణ తుల్లిపడిందా మాటలకి. దీనికంత విచారించడం దేనికి నాన్నగారు? నేను విశారద అక్కా చెల్లెలమే కాని పరాయి వాళ్ళము, ప్రత్యర్థులము కాము. ఎవరి సుఖ సంతోషాలైన ఇద్దరివీను. మీ ఆలోచన సబమైనది, వాస్తవికమైనది. నాకు అట్టే అందం లేని మరొక వరుడిని చూడొచ్చు తర్వాత. కానీ పెద్దలకి ముందు పెళ్లి చేయకుండా అయిష్టం వ్యక్తం చేసింది అన్నపూర్ణ. పరిస్థితి అర్థం చేసుకోమ్మా. అంత అందమైన వాడికి విశారద నచ్చుతుంది కానీ నన్ను చూపించి ఏం ప్రయోజనం? సంబంధం వదులుకోకూడదంటే ఇదే మంచి పద్ధతేమో నాన్నగారు. ఇవాల్టి పెళ్లి చూపులకి అతని ముందు నా బదులు విశారదే కూర్చుంటుంది. నేనెంతో సంతోషంగా, సహృదయంగా చెల్లెలిని అలంకరిస్తాను. సరేనా? పద చెల్లె, వాళ్ళు వచ్చే వేళైంది అంటూ విశారద చేయందుకుంది శారద. నీకు త్వరలోనే మంచి సంబంధం చూసి ముందు ఇది కానివ్వండి నాన్నగారు. మిగిలినవి తర్వాత తీరిగ్గా ఆలోచించవచ్చు అంటూ విశారదను తీసుకుని లోపలికి వెళ్ళింది శారద. సారీ అక్క, ఇలా జరుగుతున్నందుకు నాకు బాధగానే ఉంది. భలేదానివే, అలాంటివి మనసులో పెట్టుకోకు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నీ సౌందర్యానికి తగిన పురుషుడు లభించబోతున్నాడంటే నీకోసం రాబోయే వరుడు అతి చక్కనివాడని అమ్మా నాన్న చెప్పారుగా. రా, నిన్ను చూసి అతను మోర్చిపోయేంత అందంగా తీర్చిదిద్దుతాను. అది కాదక్క, ఏదో చెప్పబోయింది విశారద. ఉష్, కొన్ని నిమిషాల ముందు పుట్టినందుకే నేను అక్కనైపోతానా? మనం కవలలం. చూడు, మనసులో ఏ శంకాలు పెట్టుకోకు. వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయట అంటూ ఆమెను అలంకరించసాగింది శారద. నాకెందుకో ఏమిటోగా ఉందక్క అని విశారద మాటిమాటికి అంటున్నా. అతను వచ్చాడు. విశారదని చూశాడు. ఆమె కూడా అతన్ని చూసింది. వాళ్ళిద్దరినీ వధూవరులుగా ఊహించుకుంటూ మిగిలిన వాళ్ళు చూశారు. త్వరలో ఉత్తరం రాస్తాను అని వెళ్ళిపోయాడు వరుడు మధ్యవర్తితో కలిసి. నిజంగా మీరు చాలా మంచి పని చేశారు అంది అన్నపూర్ణ ఏకాంతంలో భర్తను అభినందిస్తున్నట్లుగా. నెయ్యానికి వియ్యానికి సమానత్వం అంటారే. విశారద అతను అందంలో సమానంగా ఉన్నారు. ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. ఎంత కన్నతల్లినైనా నాకే అతని పక్కన శారదైతే వెలవెలాపోతుందనిపించింది. మీరు చాలా సమంజసంగా ఆలోచించారు. అతనికి మన విశారద నచ్చి తీరుతుంది. రంగదాం ఏమీ అనలేదు. చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. 4-5 రోజులలో ఆయనకొక ఉత్తరం వచ్చింది. శ్రీయుతులు గౌరవనీయులు రంగదాం గారికి వినయపూర్వక నమస్కారములు. ముందుగా మీ అమ్మాయి విశారద గారి అత్యద్భుత సౌందర్యానికి నా అభినందనలు తెలియచేస్తున్నానని నన్ను అసభ్యంగా భావించకండి. సంస్కార విహీనుడిగా తలచకండి. నిజానికి సభ్యత కోసమే. నేను మీకు అర్థం కావాలనే సంస్కారంతోనే మీకు ఈ దీర్ఘమైన లేఖ రాస్తున్నాను. నా అనుభవం మీకు తెలియచేస్తున్నాను. నలుగురు నన్ను అందమైన వాడంటారు. అది నిజమైనా కాకపోయినా నా చెల్లి మామూలుగా ఉంటుంది. అందమైనది కాదు అందరి దృష్టిలోనూ. ఆమెకు వివాహం చేయవలసిన బాధ్యత నా మీద పడింది. ఎన్ని సంబంధాలు వెతికానో, ఎంత శ్రమపడ్డానో. ఆమెను చూడటానికి వచ్చిన వారిలో కొందరైతే ఆ అమ్మాయి బాగులేదు, మాకు నచ్చలేదు. కోడలు నలుపైతే కులమెల్లా నలుపే. ఈ నల్లమ్మాయినెవరు చేసుకుంటారు
అంటూ అన్యాయంగా, అసభ్యంగా, సంస్కారరహితంగా మొహం మీద చెప్పేసేవారు పెదవి విరుస్తూ. దానితో మా చెల్లి కుమిలి కుమిలి ఏడ్చేది. నిజమే, ఆమె చేసిన నేరమేమిటి? చేయని నేరానికి మనసులో విషపు ముళ్ళు గుచ్చితే ఎవరికి బాధ కలగదు? కోరుకున్న కులంలో పుట్టటమో, అందంగా పుట్టటమో ఎవరి ఆధీనమూ కాదుగా. అలాగే అయితే ప్రపంచంలో అందరూ అందంగానే ఉండేవారు. 1,00,000 ఇస్తే చేసుకుంటాం అన్నారు కొందరు. అక్కడికి అందంగా లేకపోవటానికి కట్నం పరిహారం అన్నట్లు, తప్పుకి జరినామా అన్నట్టు. విచిత్రమేమిటంటే తానేమీ బాగుండని వరుడు కూడా మా చెల్లిని కురూపి అనటం. ఇలాగా ప్రతి పెళ్లి చూపులు ఆమె పాలిట అవమానము, అగ్నిపరీక్ష అవుతుండేవి. అయినా తప్పదు కదా, పెళ్ళంటే ముందుగా చూపులు అనివార్యం. ఇవన్నీ చూస్తుంటే నాలో కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు కలిగేవి. అందమనేది చర్మపు మందమై, సౌందర్యపు పొర అతి పలచన, సుకుమారము. చిన్న ప్రమాదం, కొన్ని వ్యాధులు, వేటితోనైనా నశించిపోయేంత బలహీనమో, అశాశ్వతమో అందం. దీనికోసం మనుషులెందుకంత వెర్రిపిచ్చి ఎక్కిపోతారు? పెళ్లి చేసుకునే అబ్బాయిలకందరికీ అత్యంత అందమైన అమ్మాయిలే కావాలి. కానీ ప్రపంచంలో అందమైన అమ్మాయిల సంఖ్య తక్కువ, సామాన్యుల సంఖ్య ఎక్కువ. అందరూ అందమైన వారినే చేసుకుంటామంటే మిగిలిన వారి సంగతేం కావాలి? అందంగా ఉండని అమ్మాయిల మీద నాకు జాలి కలిగేది. వివాహం అనేది అందచందాలతో నిమిత్తం లేకుండా వయసు వచ్చిన స్త్రీ పురుషులిద్దరి అవసరము, యువతీ యువకుల జీవితావసరమే తప్ప వివాహం అనేది వ్యాపారం ఎంతమాత్రమూ కాదు కదా. మరి ప్రతి పెళ్లిలోనూ కట్నానికింత ప్రాముఖ్యత ఏమిటి? శ్రమ అయినా చివరికి మా చెల్లికి మంచి వరుడినే చూసి పెళ్లి చేయగలిగాను. అయితే నా అనుభవాలు నాలో కొన్ని దృఢమైన నిశ్చయాలను కలుగచేశాయి. నేనెంత మాత్రమూ కట్నం తీసుకోకూడదని వాటిలో ఒకటి. ఇతరులు నీ పట్ల ఏవేవి చేస్తే నీకప్రియమో వాటిని నువ్వితరులకు చేయకు అని కదా మహాభారతం చెప్పే నీతి. నాకది చాలా నచ్చింది. దానికి అక్షరాలా పఠించాలన్న ఆదర్శం ఏర్పరచుకున్నాను. మా చెల్లి పెళ్లి వలన అయిన చేదు అనుభవాల వల్ల మీ అమ్మాయి విశారద అత్యంత సౌందర్యవతి కనుక ఎవరైనా ఆమెని కళ్ళకద్దుకుని వివాహం చేసుకుంటారన్న నమ్మకము, ఆశ నాకున్నాయి. అందమైన ఆమె వివాహం సమస్య కాబోదు. అందుకే నేను అందంగా ఉండని మరో అమ్మాయిని చూసి ఆమెతో వివాహాన్ని అంగీకరించాను. ఇలా చేయటంలో నా మనసుకేదో తృప్తి లభించింది. అందంగా లేని ఓ అమ్మాయి వివాహాన్నైనా సమస్య కాకుండా సులభం చేయటం నాకు సంతోషంగా ఉంది. ఈ పాటికి నా అంతరంగం మీకు తెలిసింది కనుక మీరు మీ అమ్మాయి నా తిరస్కృతిని వేరుగా భావించరని, నన్ను అర్థం చేసుకుని క్షమించగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.